నేడు సీఎం రేవంత్ తో రాహుల్ సోనియా గాంధీ భేటీ. సిడబ్ల్యూసి సమావేశంలో ఆసక్తికర సన్నివేశం. సినిమా ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది అంటూ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు. జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్. పుష్ప 2 తొక్కిసలాటపై ఛార్జ్ షీట్. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష. డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీకి సీఎం ఆదేశం. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకుని విచారణ చేపట్టింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోనే తనపై కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. తన మాటలను వక్రీకరించి కొందరు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. ఇండస్ట్రీలో కొంతమందికి ఇప్పటికే తనపై వ్యతిరేకత ఉందని శివాజీ చెప్పారు. జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో. పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలన్నా నా మీద. నేను అన్న పదానికి ఆ 2 పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్న నా మీద. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలా. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలా. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. ఒక్క నిమిషం, అదే చెప్తాను. ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత, నీ బతుకెంత అంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత శశి థరూర్ తో సహా అనేక మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సరదాగా నవ్వుతూ సంభాషించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాల్సింది పోయి ఉన్న వాటిని తొలగించడం ద్వారా ప్రభుత్వం వారి ఉపాధిని మరియు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు. మారుతి సాగర్, రమేష్ హజారి, యోగానంద్, విష్ణువర్ధన్ రెడ్డి, రమణ కుమార్, కడకంచి వెంకట్ వంటి కీలక నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జర్నలిస్టులపై
పెట్టిన అక్రమ కేసులను నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అక్రిడేషన్ల పునరుద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మరుగుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే ఒక 71-72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి, నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నీకు ఒకటే వచ్చు. నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా. ఇక మా అక్క వాళ్ళను, మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజుల గోర్మాటి భాష కూడా నేర్చుకుని అందులో కూడా తిడతా. మా లంబాడా సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా. కానీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి, దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు. ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువ వచ్చు భాష, నీకంటే ఎక్కువ తిట్లొచ్చు. కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు. నేను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు. జర్నలిస్టులకు మంచిది కూడా నాగరితే, అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువలన అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారాలు చేసి, అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. ఆ సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టం సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు 23 మందిపై అభియోగాలు మోపారు. ఈ ఛార్జ్ షీట్ లో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. ఈ మేరకు థియేటర్ అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్ల పేర్లే ఛార్జ్ షీట్ లో చేర్చారు. ఈ మేరకు నాంపల్లి న్యాయస్థానానికి 100 పేజీల ఛార్జ్ షీటును పోలీసులు సమర్పించారు. ఇందులో అల్లు అర్జున్ పై నేర అభియోగాలు మోపడంతో శిక్ష తప్పదా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలో జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై కవిత మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది దాదాపు 300 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి కృష్ణా జలాల విషయంలో అన్యాయమే జరిగిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాట ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో ఒక్క తట్ట కూడా మట్టెత్తిపోయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్ చేస్తాను. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు. నో, మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్. ఎందుకోసం చెప్తున్న ఈ మాట?
లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని కొన్ని స్వల్ప మార్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 31వ తేదీన జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మార్పు చేర్పుల తర్వాత ఈ డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది. సమీక్ష సమావేశంలో మంత్రులు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఏపీలో ఏడుగురు వైసీపీ నేతలు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21న జరిగిన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ ఫ్లెక్సీ ఎదుట మేక తోకును బలి ఇచ్చారు. అంతేకాదు మేక పోతు నుంచి తీసిన రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. ఈ తంతు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. వారందరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. ఈ మేరకు 7గురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించే అవకాశం ఉందని సమాచారం. వాటి తాలూకా మూగజీవాల తాలూకా ఉసురు తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం. ఒక గర్భిణి అండి, నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆ ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు. ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి. ఆ అమ్మాయి నుంచొని వెళ్తుంది అంటే అమ్మ ఓ దగ్గర కూర్చో అమ్మ అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి. అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చెప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి. పైన ఈ రోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహా తప్పే ఉంది. ఎందుకనంటే ఈ రోజు చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. అలాగే బెదిరించావు, ఇప్పుడు మళ్ళా బెదిరిస్తూనే ఉన్నావు. అంటే వచ్చేసరికి నేను వస్తాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈ రోజు నిన్ను చూసి భయపడిపోయే వాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాల్ని అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు. దండోరా సినిమా ఈవెంట్ లో హీరోయిన్ల బట్టలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. తాజాగా శివాజీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన రెండో భార్య దివ్యల మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. శివాజీ మాట్లాడిన దానిలో ఏ తప్పు లేదన్నారు. కానీ ఆయన వాడిన భాష తప్పుగా ఉందని, దానికి ఆయన క్షమాపణలు చెప్పారని అన్నారు. అనసూయ మాటలను తాను ఏకీభవించనని చెప్పారు. ఆమె వేసుకునే బట్టలు కూడా తనకు అస్సలు నచ్చవని, ఇలా చెప్పినందుకు తనను ట్రోల్ చేసినా పర్వాలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకి దిగజారుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఆధారాలు లేని అక్రమ కేసుల్లో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా జైలుకు పంపించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను నమ్మిన నాయకులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ కూటమి పాలనలో ఫ్లెక్సీలు కట్టినా, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తున్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైలుకు పంపడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు.
మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి. వీళ్ళ మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ హయాంలో కేసు వివరాలు చూడండి. వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే కేసులో ఇరికిచ్చేది మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన పైరసీ సినిమాలను ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ప్రసారం చేసిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి ఈ కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇష్యూపై నటుడు ప్రకాష్ రాజ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగతనం ఎవరు చేసినా తప్పే అని, దొంగతనం చేసిన వాడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ అనిపిస్తే చూడటం మానేయాలి అన్నారు. అది ఒక వ్యాపారం అని, ఏదైనా వ్యాపారం కాబట్టి ఇష్టం ఉంటేనే చూడాలని చెప్పారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలన్నీ కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చెప్తున్నారు. చూడండి, అలా ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆ హీరో ఎలా అవుతాడండి? అవును, ఒక పెద్ద దొంగ మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలానే అందరూ దొంగలు ఏమవ్వాలి?